నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సౌర విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి ప్రాజెక్టులపై చర్చించిన సీఎం. సోలార్ విలేజ్ పథకంపై అధికారులకి పలు సూచనలు జారీ. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ప్రజల వద్ద నుంచి నేరుగా సమస్యల్ని తెలుసుకుంటున్న వైనం. సత్వర సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్కి పోటెత్తుతున్న ప్రజలు. ఏపీలో సౌర విద్యుత్ కొనుగోలు కోసం గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భారీ మొత్తం చేతులు మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం చంద్రబాబు ఇవాళ సౌర విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షించారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి ప్రాజెక్టులపై చర్చించిన చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా తన నియోజకవర్గం కుప్పంలో 100% సౌర విద్యుత్ ఇచ్చే పైలట్ ప్రాజెక్టు కూడా ఉంది. రాష్ట్రంలో 100% సోలార్ విద్యుత్ సరఫరా కోసం తన నియోజకవర్గం కుప్పంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలో ఇది కార్యరూపం దాల్చనుంది. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకి సౌర విద్యుత్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సౌర విద్యుత్ పరికరాల ఏర్పాటుపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. వీటితో పాటు సోలార్ విలేజ్ పథకంపై అధికారులు పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రజల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి నేరుగా సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా దర్బార్ని నారా లోకేష్ నిర్వహిస్తున్నారు. తన దృష్టికి సమస్యలు రాగానే వెంటనే వాటిని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ప్రజలు ప్రజా దర్బార్కి వస్తున్నారు. ఈరోజు గుంటూరు నగరంలోని స్థానిక గుంటూరు మెడికల్ కాలేజీ జింకానా ఆడిటోరియం నందు 66వ యాన్యువల్ స్టేట్ కాన్ఫరెన్స్ ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అధ్యక్షులుగా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ సనెక్కాల ఉమాశంకర్ గారు, డాక్టర్ అనగాని మాజుల గారు, డాక్టర్ సనెక్కాల రాజకుమారి గారు, డాక్టర్ ఎం అనురాధ గారు పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు. Allow me to present my favorite topic, advances in adolescent PCOS, a clinician approach. And there wouldn't be a better place than this venue where we all have a role in shaping the future of adolescent health as pediatrician, obstetrician, physicians and endocrinologists and dermatologists. This is a very common scenario where a 16-year-old girl comes with 6 days of bleeding in her 20-day cycle with acne, dark discoloration on neck and hair fall since 8 months, with her worried mother and with an ultrasound report of peripherally arranged follicles in her ovary. And our common diagnosis is polycystic ovaries, and the criteria for diagnosis is oligoovulation or anovulation, excess androgen activity and polycystic ovarian morphology. The dynamic physiological and anatomical changes occurring during puberty make diagnosis difficult and also managing is challenging. It is important to be mindful of the physiological changes which occur in adolescence and they mimic the symptoms of PCOS. My aim today is to present the latest data on diagnosis and management of adolescent patients with PCOS, and our aim is to improve the hormonal and metabolic status, prevention of future comorbid complications, improving the quality of life in young women with PCOS. So this is a well-known criteria for diagnosing PCOS. Any of the two criteria, if they are present, we diagnose as polycystic ovarian syndrome, that is hyperandrogenism, menstrual irregularities and polycystic ovarian morphology, which is now different in the advanced data. The common problems which we see in PCOS are weight gain, periods of depression, severe acne, struggling with facial hair, not eating properly, wet stop taking birth control pills, bad skin, having brown spots on face, acne, weight fluctuations, hair loss and hirsutism. The risk factors are the toxins and socio-economic status are strong determinants in the prevalence of PCOS. The climate, altitude and terrain are contributory. The lifestyle, physical activity and dietary habits cause insulin resistance and act as endocrine disruptors. There is increased oxidative circulating markers which are increased when compared to their peers.
and there is altered intestinal microbiome involved in the development of metabolic disorders. The familial element and genetics is established in the prevalence of PCOS. Acne and hirsutism are clinical hallmarks of hyperandrogenism, which is the most prominent clinical manifestation of PCOS. The pathogenesis of PCOS in adolescents is discussed as two-hit theory. The first hit is congenitally programmed predisposition, that is the hereditary cause and the acquired cause, and the second hit is insulin resistance. And PCOS develops when both the hits are triggered. So, as an obstetrician, we see many of the pregnant women, due to maternal malnutrition or some maternal problems, they have low birth weights, IUGR, or large for gestational age. When the rapid increase in weight in the first few years of life, especially in the small for gestational age, and sustained adiposity in the large gestational age babies will result in ectopic fat. And this ectopic fat results in insulin resistance. And this insulin resistance is the cause for all the hormonal problems which cause PCOS, that is increased dehydroepiandrosterone sulfate, increase in the LH, upregulation of the gonadotropic and thyroid axis, higher testosterone levels, and faster bone maturation resulting in a shorter height. So these are all cause PCOS, and nowadays we see when we compare, the 15-year-old also looks different. We all learn NIH and Rotterdam criteria were created based on observation adult women in clinical practice. These same criteria have been extrapolated for use in adolescents, but it is inappropriate for using this Rotterdam criteria in adolescent girls, as polycystic ovarian morphology is seen even in healthy girls. So criteria for diagnosis we have divided into menstrual cycle, androgens, polycystic ovaries, just like the Rotterdam criteria, but what is different? So regular cycles in an adolescent girl, usually she is achieved in only after 3 or 4 years after menarche. So irregular cycle is a normal finding up to 4 or 5 years. And the length of the menstrual cycle is less than 21 days, or it can be more than 45 days up to 3 years post menarche. But if after 3 years or later the irregular cycles are not considered as normal finding, and after 1 year also, if her cycles are for 3 months, that is 90 days, then also we don't consider as normal. Mild acne is common in puberty. So this is a normal physiological process. But severe acne is an indication for adolescent PCOS, and severe acne is considered when comedones are more than 10 and they are resistant to topical medications and they cause residual scarring. So this is severe acne. For many years we followed the Ferryman-Galvez scoring, but in adolescent we follow the modified Ferryman-Galvez scoring, and especially in adolescent the hair growth is less prominent because the duration of androgen exposure also is less. If androgen exposure is more, only then there will be thick and coarse. ఈ రోజు సాయంత్రం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా గుంటూరు నగరంలోని స్థానిక శంకర్ విలాస్ సెంటర్ వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సనికల్ ఉమాశంకర్ గారు పాల్గొని స్వీట్లు పంచి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో 6వ మండల నాయకులు సురేష్ జైన్, జూపూడి రంగరాజు గారు తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా మోడీ గారి నాయకత్వం
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్లను నమ్మించి నిల్వన మోసం చేసిందని వాలంటీర్ల సంక్షేమ సంఘం ఆరోపించింది. ఈ మేరకు వాలంటీర్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని యానిమేట్ నాయకులు జంగాల చైతన్య డిమాండ్ చేయడం జరిగింది. వాలంటీర్లు లేని కారణంగా రాష్ట్ర ప్రజలకి అనేక విధాలుగా సేవలు నిలిచిపోతున్నాయని తెలియజేశారు. వాలంటీర్లందరూ రోడ్డు మీదకి వచ్చారు. తెలుగుదేశం ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒకళ్ళేమో వాలంటీర్కి వ్యతిరేకంగా మాట్లాడారు, ఒకళ్ళేమో వాలంటీర్కి అనుకూలంగా మాట్లాడి మేనిఫెస్టోలో వాలంటీర్లందరికీ గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇస్తాము, ఎవరిని తీసేయము, వాళ్ళందరినీ కొనసాగిస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఇవాళ 6 నెలలైనా ఆ రోజు కొంతమంది సుమారు 1,00,000 మంది వాలంటీర్లు బయట ఉంటే ఇవాళ కనీసం బాధ్యత గల కూటమి ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాలని ఆలోచన కూడా చేయకుండా గాలికి వదిలేసి నిన్నగాక మొన్నైతే మస్టర్లు నిన్నటి వరకు కొంతమంది 1,06,000 మంది వాలంటీర్లు సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటే పరిస్థితులుంటే 4 రోజుల క్రితం మస్టర్ల నుంచి కూడా పేరు తీసేశారు. అంటే దాని అర్థం 1,00,000 మందితో పాటు ఈ 1,60,000 మంది తీసేయడానికి రంగం సిద్ధమవుతుందని చెప్పేసి ఇలా వాలంటీర్లు అందరూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకోవాలి, విధుల్లో తీసేసి వాళ్ళందరినీ విధుల్లో తీసుకొని గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా 6 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. దాన్ని మనసులో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండే వాలంటీర్ వ్యవస్థ ప్రజలు ప్రతి ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున 6 గంటలకు 7 గంటలకు పెన్షన్ ఇస్తూ ఉంటే వృద్ధులు వాళ్ళందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ సమాజానికి అవసరమైంది కానీ రాజకీయ పార్టీకి అవసరమైంది కాదు. తప్పనిసరిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఏఐటీసీ, ఏవైఎఫ్ వీళ్ళకి అండగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 2,60,000 మంది వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ అండగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తాను వికలాంగుడినైనా పెన్షన్ రాలేదని, ప్రస్తుతం తన తండ్రి, తల్లి ఇద్దరు కూడా మరణించారని గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఓ వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను ఫిషరీస్ ఇన్స్పెక్టర్ని, బీపీటీసీ విఆర్ఓ సంగమేశ్వరం. మాది సంస్థ అంటే విఆర్ఓ అంటే విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్. దానిలో బీపీటీసీ బేసిక్ ప్రొడక్టివిటీ ట్రైనింగ్ సెంటర్, దానిలో నేను ఫిషరీస్ ఇన్స్పెక్టర్ని. మేము 1981 ఏప్రిల్ 9వ తారీఖు నా జాయినింగ్ డేటు. అప్పటి నుంచి మా సంస్థలో మేము ఎప్పుడూ చాలా రాత్రింబవళ్ళు పనిచేసాం. నాతో పాటు మా సిబ్బంది అందరూ కూడా పనిచేశారు. కానీ మాకు తక్కువ జీతాలు ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా మాకు పిఎఫ్లు ఇస్తారు, డిఏలు ఇస్తారు, టీఏలు ఇస్తారని మేము అట్లాగే మాకు వేరే అవకాశం లేక మేము అందరూ ఇట్లా పనిచేస్తూనే ఉన్నాం. కానీ మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమి పిఎఫ్లు లేవు, డిఏలు లేవు. మేము ఏం చేయలేక మానేసేసాం. ఇందులో చాలామంది చనిపోయారు, చాలామంది మరి వితంతువులు, మరి అవిటి వాళ్ళు ఈ విధంగా నానా హింస పెడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు మేము పిఎఫ్ కానీ కోర్టుకు వేస్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని మమ్మల్ని నానా హింస పెడుతున్నారు. ఇవ్వట్లేదు. ఇంకా ఆ వెలంగి అనే ఫాదర్ గారు ఆయన వేరే మా సంస్థని ఉన్నటువంటి ఆస్తులన్నీ వేరే దానికోసం అమ్ముకుని, మాకని చెప్పి వేరే అమ్ముకుని ఆయన మాకు అసలు ఏమాత్రం మమ్మల్ని అసలు ఈ హెడ్ ఆఫీస్ ఇక్కడ గుంటూరు దగ్గర అండి. మామూలుగా ఫస్ట్ పెదకాకాని బైపాస్ రోడ్లోనండి. అది మా హెడ్ ఆఫీస్. ఫస్ట్లో అయితే హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి చేసి ఇక్కడ మార్చారు. ఇక్కడ అసలు హెడ్ ఆఫీస్ పెట్టారు. ఇప్పుడు ఈ మొత్తం అన్ని మన దాదాపు అన్ని జిల్లాల్లోనూ పెట్టారు. మన ఇండియాలో చాలా వరకు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఉంది. అయినా కానీ మరి ఫాదర్ ఎంబీఏ విండి గారు ఆయన ఉన్నంత వరకు మాకు ఏ లోటు లేదు. ఆయన చనిపోయిన తర్వాత మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మరి మేము రాత్రింబవళ్ళు పనిచేసామే కానీ మేము టీఎల్కి డిఎల్కి నోచుకోలేదు. కనీసం పిఎఫ్లు కూడా మాకు ఇవ్వట్లేదు. దానికోసం మేము కోర్టుకు వెళ్ళాం. మరి కోర్టులో ఏం జరిగిందని మనకి ఏం చెప్పారు? లాస్ట్ మీటింగ్లో ఏం చెప్పారు? కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? మనకి ఇవ్వలేదా? పిఎఫ్ మాకు ఇమ్మని కమిషన్ గారు ఆర్డర్ ఇచ్చారండి మాకు. కానీ దాన్ని ఆపేసారండి. ఆపేసి మాకు ఇవ్వట్లేదు.
మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సమగ్ర కుల గణాంకంపై డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవికి మెమరాండం అందజేసిన కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుక్కల వీర వెంకట సత్యనారాయణ. బ్రిటిష్ కాలం నుంచి ఏర్పడిన కులగణన జనగణన లెక్కల్ని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయాల్సి ఉండగా జనగణన జరుగుతుంది కానీ కులగణన జరగటం లేదని, వెనుకపడిన ఓబీసీలని అణచివేతకు గురి చేస్తూ సమాజంలో అట్టడుక్కి నెట్టేశారని చెప్పారు. కులగణన వెనువెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అందే జగదీష్ మరియు కృష్ణా జిల్లా అధ్యక్షులు కుక్కల వీర వెంకట సత్యనారాయణ, బోలం వెంకటేశ్వరరావు, బొర్రా కాశీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు కేశం శంకర్రావు గారి పిలుపు మేరకు 26 జిల్లాల కలెక్టర్లకి కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన మరి జనగణన చేపట్టాలని, కులగణన జనగణన అనేది గత 50 సంవత్సరాల నుంచి కూడా 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన జనగణన చేపట్టి వారి దామాషా ప్రకారం బీసీలకి రావాల్సినటువంటి రాజకీయంగాను ఉద్యోగపరంగాను మరి స్థానిక సంస్థల్లో 35% రిజర్వేషన్ పెట్టి మరి ఆర్థికంగాను అన్ని రకాలుగా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అన్నీ కూడా బీసీలకు కులగణన చేస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తున్నాయి. కొన్ని స్టేట్లో అయితే జరుగుతున్నాయి, కులగణన జరుగుతుంది. కానీ కులగణన అనేది చేసి మరి మా బీసీల తలరాతలు మారుస్తారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుకుంటూ, ఇప్పటికైనా సరే బీసీలు రాబోయే తరానికైనా ఇది మా ఉద్యమాలు పనిచేస్తాయని చెప్పి మేము మీకు విన్నవించుకుంటున్నాం. బీసీలారా మేలుకోండి. రాజకీయ నాయకులు వాళ్ళు గెలిచిన తర్వాత వారు పదవులకు వెళ్తేనే సరిపోతున్నారు తప్పితే మరి ఈ యొక్క బీసీల స్థితిగతుల గురించి మాట్లాడి మీ పదవులు ఉపయోగించుకుని మీ యొక్క స్వార్థాని కోసం ఉపయోగించుకోకుండా బీసీల అభ్యున్నతికి పాటుపడి మరి మిమ్మల్ని కష్టపడి గెలిపించి మిమ్మల్ని రాజ్యసభకు కానీ మరి శాసనసభకు కానీ పంపిస్తుంటే జిల్లా పరిషత్కి కానీ అన్నిటికీ ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయ నాయకులు కానీ మరి విద్యావంతులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. ఇంకా ఎన్నాళ్ళు ఈ జీవితాలు మనం ఒకరి కింద దాహోదం చేసేటువంటి ఇది ఇప్పటికి ఆపేసి ఇక నుంచి అయినా సరే మనం అందరం కూడా ఐక్యతగా ఉండి మనకు రావాల్సినటువంటి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయంగా, పరంగా కూడా అన్ని రకాలుగా కూడా మనం మరి ఇండస్ట్రీలో కూడా బీసీలకి ఒక సబ్సిడీలు ఇచ్చి ఆ లోన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ఈ యొక్క 25వ తారీఖు ఈరోజు కలెక్టర్ గారు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి బీసీ కుటుంబ సభ్యులకి మరి దాస్ కానీ మరి మన వెంకటేశ్వరరావు కానీ అలానే రాజలక్ష్మి గారు కానీ మొత్తం అందరూ కూడా మనకి ఇక్కడ పెద్దబోయి నాగరాజు గారు కానీ బోల్ వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కులమతాలకు అతీతంగా కూడా మా బీసీలో 139 కులాలు ఉన్నాయి. ఈ 139 కులాల్లో కూడా ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయనటువంటి కులాలు చాలా ఉన్నాయి. మరి వారికి సముచిత స్థానం నామినేటెడ్ పదవుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని, ఎందుకంటే కొన్ని కులాలకి రాజకీయంగా ఏవి కూడా వాళ్ళకి వర్తిస్తలేదు. ఇవన్నీ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగాల్లో ఎస్సీలకి ఎలా అవుతే రిజర్వేషన్గా పలానా నియోజకవర్గం మీది పలానా ఎంపీ సీట్ మీదనే పెట్టారు. అదే మాకు కానీ మీరు కులగణన చేసి కానీ చేస్తే ఈరోజు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి సీట్లు తీసుకోవాల్సిన పని లేదు. మేమే ఇంకోళ్ళకి ఇచ్చే స్టేజ్కి మేము ఎదుగుదామని చెప్పి మీ బీసీలకు కూడా ఒక్కసారి మేల్కోమని చెప్పి తెలియజేస్తూ కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి సెలవు తీసుకుంటున్నాను. సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశం శంకర్రావు గారి ఆదేశానుసారం ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులగణన కావాలని చెప్పేసి రాష్ట్రంలో కులగణన ద్వారానే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి బీసీలకి చట్టసభల్లో కానివ్వండి, రాజ్యాంగంలో కానీ
పూర్తి హక్కులు వస్తాయని చెప్పేసి కోరుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ధర్నా చేయడానికి అన్ని బీసీ సంఘాలు కూడా ముందుకు వచ్చినాయి. ఈరోజు కలెక్టర్ గారికి ఈ మెమోరాండం ఇచ్చాం. బీసీ సంఘాలకు న్యాయం చేయమని చెప్పేసి, అలాగే కులగణనలో బీసీలకి తగిన న్యాయం చేయమని చెప్పేసి ఇచ్చాం. అందరికి ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సౌర విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి ప్రాజెక్టులపై చర్చించిన సీఎం. సోలార్ విలేజ్ పథకం పైన అధికారులకి పలు సూచనలు జారీ. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ప్రజల వద్ద నుంచి నేరుగా సమస్యల్ని తెలుసుకుంటున్న వైనం. సత్వర సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్కి పోటెత్తుతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.